పోయిన వారము మే 2nd వీక్ తల్లుల దినోత్సవం జరుపుకున్న మనం అందరం కూడా. సో పిల్లలందరూ కూడా చాలా చాలా చక్కగా హృదయపూర్వకముగా చాలా చక్కగా వాళ్ళ మమ్మీలో ఉన్న క్వాలిటీస్ను గురించి వివరించారు. కొందరైతే చెప్పడానికి ముందే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. కొంతమంది చెప్పడానికి ముందే. అంతే నాకేమర్థమైందంటే తల్లుల మీద, మదర్స్ మీద వారికి ఎంత ప్రేమ ఉందో అనేది నాకు అర్థమైంది. చాలా చక్కగా స్టీవ్ లేడు కానీ చాలా చక్కగా ఆ తల్లులో ఉన్న ఆ మమకారం, ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ పట్టుదల అవన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వారి మాటలు విన్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే చాలా సంతోషం అనిపించింది. సో వాళ్ళ మాటలన్నీ నా మనసులో ఉంచుకొని ఈ దినము ఒక సందేశం మీ మధ్యలో తీసుకొని వచ్చాను. నేను టాపిక్ చెప్పను కానీ వాక్యము చెబుతూ ఉండగా మీరు అర్థం చేసుకోవాలి. దట్స్ ఆల్. ఒక టీచర్ ఒక స్కూల్లో 2 పిల్లల్ని పిలిచాడు. ఈ మదర్స్ డే అయిపోయిన తర్వాత 2 పిల్లల్ని పిలిచాడు. 2 పిల్లల్ని పిలిచి శృతి 2 పిల్లల్ని పిలిచి, పిల్లలు మీరిద్దరు కూడా మదర్స్ డే రోజు మీ తల్లులకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు? అందులో ఒక అమ్మాయి, సార్ నేను మా మమ్మీని ప్రేమించి మా మమ్మీ చేసిన పనులు, త్యాగము, ప్రేమ ఎక్సెట్రా 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 ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న కేక్ తెచ్చి నోట్లో పెట్టాను సార్ అనగానే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఎస్ అమ్మాయి మీ మమ్మీ కూడా నువ్వేం తెచ్చావు? ఏం లేదు సార్, ఆ అమ్మాయి ఏమో కేక్ తెచ్చింది, నేను కూడా ఆ మదర్స్ డే రోజు నేను కూడా మా అమ్మకు ఒక చిన్న చాక్లెట్ తెచ్చి నోట్లో పెట్టాను. సార్ చాలా ఆశ్చర్యపోయాడు. పేదవాళ్ళు వాళ్ళు అంటే స్టేటస్ని బట్టి తల్లిలో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా. పేదవాళ్ళు పేదరికాన్ని బట్టి, గొప్పవారు గొప్పతనాన్ని బట్టి. సో సెకండ్ అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ నేను మా మమ్మీని ఆ మదర్స్ డే రోజు మాత్రమే చాక్లెట్ నోట్లో పెట్టి నేను ప్రేమించాను. నేను ఆ ఒక్క దినం మాత్రమే మా మమ్మీ చాక్లెట్ తిని నన్ను అత్తుకొని అది అలా నేను ప్రేమించాను సార్. నేను మా మమ్మీని ఆ దినమే కాకుండా మా మమ్మీ ఉన్నన్ని రోజులు, మా మమ్మీ జీవించినన్ని రోజులు నేను ప్రేమిస్తాను. హల్లెలూయా. మా మమ్మీని బాధ పెట్టను, మా మమ్మీని కష్టపెట్టను, మా మమ్మీని నేను దుఃఖపెట్టను. మా మమ్మీ ఏది చెప్తే అది నేను వింటాను నా జీవితంలో. దట్ ఈస్ ద గ్రేట్ మదర్స్ డే. చూసారండి, దిస్ ఈజ్ మదర్స్ డే అండి. ఈ మదర్స్ డేని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే అన్న చార్విస్ అని ఈ అమ్మాయి స్టార్ట్ చేసిందండి. ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే మే 10, 1908లో ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది. అన్న జార్విస్. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు అంటే ఆన్ జార్విస్. అన్నా జార్విస్, ఆన్ జార్విస్. సో ఈ అన్నా జార్విస్ ఎందుకు మదర్స్ డే ఎస్టాబ్లిష్ చేసిందంటే, నిర్వహించిందంటే, వాళ్ళమ్మనంట అనేకమైన పేద తల్లులకు సహాయం చేసిందంట. వాళ్ళమ్మ పేద తల్లులకు, చనిపోయిన వారికి ఎంతో మేలు చేసిందంట. సో ఈ అమ్మాయి నా తల్లి చేసిన సేవ, నా తల్లి పేద తల్లులకు చేసిన త్యాగం ప్రపంచమంతటా నేను తెలియజేయాలని అప్పుడు ఉన్న USA గవర్నమెంట్ ఆ ప్రెసిడెంట్కి ఎంతోమంది లెటర్లు రాసింది అమ్మాయి. ఎవరు కేర్ చేయలేదండి, ఎవరు కేర్ చేయలేదు. కానీ ఒక్క వ్యక్తి, ఈ అన్నా జార్విస్ వాళ్ళ అమ్మ ఆన్ జార్విస్ ఆ యొక్క పనులను, ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకొని ఒక ప్రెసిడెంట్ అండి. ఆ ప్రెసిడెంట్ పేరు ఏం పేరు అంటే వుడ్రో విల్సన్. ఇతడు ఐడెంటిఫై చేసి ఆ రోజులలో ఇతడు మదర్స్ డేని మే 2nd వీక్గా ప్రకటించాలని మే 10th 1914 ఆయన దీన్ని లీగల్గా అనౌన్స్ చేశారు. ఇక ఆ రోజు నుండి ప్రపంచమంతటా ఏం స్టార్ట్ చేశారు? మదర్స్ డే. అన్న జార్విస్ సార్. దేని బిడ్డారా, నేను ఏమంటానంటే మనం భారతీయులం,
వీఆర్ ఇండియన్స్, భారతీయులం కాబట్టి అమ్మ అనగానే ఒక మమకారం, అమ్మ అనగానే ఒక ప్రేమ, అమ్మ అనగానే హృదయపు లోతుల నుండి ఆ ప్రేమ ఏమవుతుంది, పుట్టుకొస్తుంది. అందుకే ఆడపిల్లలకు, మగపిల్లలకు, పెద్దవారికి, చిన్నవారికి దెబ్బ తగిలిన వెంటనే దేవా అనరు, ఏమంటారు? అమ్మ. అమ్మ పొట్టులో నుండి వచ్చింది కాబట్టి, అమ్మ రక్తం పంచుకొని పుట్టింది కాబట్టి షీ షౌటెడ్ ఏంటి, మదర్. అదండి తల్లిలో ఉన్న గొప్పతనం. మీకు తెలుసా, దేవుని వాక్యములో, దేశం పేరు మీరు చెప్పాలి, దేవుని వాక్యములో ఒక దేశంలో తల్లులందరూ కూడా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు, తల్లులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు, తల్లులందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు, తల్లులందరూ కూడా ఇంట్లో ఏడుస్తూ ఉన్నారు, బయట ఏడుస్తూ ఉన్నారు. పేరు చెప్పేస్తున్నా, నైలు నది దగ్గర కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆ పట్టణం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా తల్లుల అర్థనాదాలతో నిండిపోయింది, తల్లుల కన్నీటి బాష్ప బిందులతో నిండిపోయింది. అందరూ ఏడుస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో రక్తం కనిపిస్తుంది, బయట రక్తం కనిపిస్తుంది. నైలు నదిలో కూడా ఏం కనిపిస్తుంది, రక్తం కనిపిస్తుంది. నైలు నది దగ్గర ఇంట్లో తర్వాత బయట తల్లులందరూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. డూ యు నో వై? ఎందుకు ఏడుస్తున్నారు? ఆ పట్టణం అంతా, ప్రదేశం అంతా తల్లులందరూ ఎందుకు ఏడుస్తున్నారు? ఆ పట్టణము ఏ పట్టణమో కాదు, ఏ దేశం బిడ్డ? ఐగుప్తు. ఐగుప్తులో ఉన్న తల్లులందరూ కూడా, ఇశ్రాయేలు తల్లులందరూ ఏడుస్తూ ఉన్నారు. మీకు తెలుసా ఎందుకు వాళ్ళందరూ ఆ దేశంలో ఏడుస్తున్నారంటే, నా గుండె చెదిరిపోయిందండి. ఆ రోజుల్లో జరిగినట్టు ఈ రోజుల్లో జరిగితే మనం చాలా బాధపడతాం. మనం ఎప్పుడు ఎక్కువగా ఏ సందర్భంలో బాధపడ్డామంటే, మనము ఎప్పుడు ఎక్కువగా ఏ సిచ్యువేషన్లో మనం ఇంటి నుండి బయటికి రాకుండా, నేను చనిపోతానేమో, నా పిల్లలు చనిపోతారేమో, ఇంటి నుండి బయటికి రాకుండా ఎప్పుడు మనం భయపడ్డామంటే కోవిడ్-19. అప్పుడు నేను చూశాను, భయం అంటే ఇలా ఉంటుందా? ఒక మనిషికి భయం అంటే ఇలా ఉంటుందా? అది దేవుడు పెట్టిన భయం, దేవుడు పెట్టిన భయం. సో ఎందుకు ఈ తల్లులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారంటే, దుఃఖపడుతూ ఉన్నారంటే, కన్నీరు కారుస్తున్నారంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మంత్రస్థానుల దగ్గరికి ఏ ఇజ్రాయేలు స్త్రీ వచ్చినప్పటికీ వారికి పుట్టిన కొడుకులను ఏం చేయాలి? వెంటనే చంపేయాలి. ఐగుప్తు రాజు ఫరో ఇంకో ఆజ్ఞ జారీ చేశాడు. ఈ డిక్లేర్ ఏ గ్రేట్ డిక్రీ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ అన్నమాట. ఆ ఆజ్ఞ ఏంటంటే ఈ ఇశ్రాయేలీయులు ఈ ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత వారు మిక్కిలి, ప్లవరిలి, ప్రబలిరి, అత్యధికముగా విస్తరించారు, తర్వాత ఫలించారు, వృద్ధి పొందారు. వీళ్ళు ఇదే విధముగా వృద్ధి పొందితే, వీళ్ళు ఇదే విధముగా విస్తరిస్తే, ఈ జనము ఎక్కువగా విస్తరించిపోతే, శత్రువులు మన మీదికి దాడికి దిగినప్పుడు శత్రువులతో వీళ్ళు కలిసిపోతారు. వీరు కలిసిపోయి ఓడించి ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఆ విధముగా శత్రువులు మన మీదికి వచ్చినప్పుడు వీరు వారితో కలిసిపోకుండా, వీరిని అనగదొక్కాలంటే, వీరిని బాధ పెట్టాలంటే, వీరి వంశము వృద్ధి కావద్దంటే ఎవరు చనిపోవాలి? మగ పిల్లలు చనిపోయారు. ఇదంతా కూడా నిర్గమకాండము 2వ అధ్యాయం మనం చూస్తాం. మీకు తెలుసా అండి, యోసేపుతో పాటు ఐగుప్తులోనికి వచ్చిన వారు ఎంతమంది అంటే, యోసేపు అన్నలు, తండ్రి యాకోబు అందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళ సంఖ్య ఎంతమ్మా? 70 మంది. ఆ 70 మంది మెల్లమెల్లగా విస్తరించిపోయారు. ఐగుప్తు రాజు ఫరో ఏమైపోయాడు? ఆశ్చర్యపోయాడు. ఇక స్టార్ట్ అయింది ఘోష, ఇక స్టార్ట్ అయింది కన్నీరు. అందరూ బాధపడుతున్నారు, అందరూ దుఃఖపడుతున్నారు. అలాంటి సమయంలో ఒక్క స్త్రీ మాత్రమే దుఃఖపడడం లేదు, ఒక్క స్త్రీ మాత్రమే బాధపడడం లేదు, ఒక్క స్త్రీ మాత్రమే సవాల్ చేసిందండి. నేను చాలా సవాలు చెప్తాను, అక్కడ ఇంకో టైము. ఒక్క స్త్రీ మాత్రమే సవాల్ చేసింది. ఆ స్త్రీ ఎలాంటి సవాల్ చేసిందంటే, అందరూ ఇంట్లో ఏడుస్తున్నారు, బయట ఏడుస్తున్నారు, తర్వాత నైలు నది దగ్గర ఏడుస్తున్నారు. నైలు నది దగ్గర ఎందుకు ఏడుస్తున్నారంటే,
ఈ ఫరో రాజు ఏం చేశాడంటే, ఒరే నాన్న, ఆ పుట్టిన పిల్లలను కనికరించకుండా తల్లి ఒడిలో నుండి లాక్కొని మీరు వెళ్ళి నైలు నదిలో ఏం చేశారు? పాడేసేయాలి. ఆ నైలు నదిలో ఉన్న ముసళ్ళు ఏం చేస్తే వాళ్ళను చంపేస్తాయి. నైలు నదిని వారు దేవతగా భావించేవారు ఐగుప్తు దేశం వారు. సో ఒక్క స్త్రీ మాత్రం నా కొడుకు బ్రతకాలి, నా కొడుకు జీవించాలి, నా కొడుకు సేఫ్గా ఉండాలి అని ఒక సాహసం చేసిందండి. ఆ స్త్రీ ఎవరో కాదు, ఎవరమ్మా? ఒక్కబేత. యొకబేతు అట్లా చెప్పండి మీరు. కొందరు తెలియక ఒక్కబేతు అంటారు. నో. యొకబేతుకు వివాహం అయింది. భర్త పేరు అమ్రాం, 3 సంతానం. ఓకే, అహరోను, తర్వాత మిరియాము, తర్వాత మోషే. యొకబేతుకు అర్థం ఏంటంటే యెహోవా మహత్యము గలవాడు. అమ్రాముకు అర్థం ఏంటంటే అనుభవం లేనివాడు. మోషకు అర్థం ఏంటంటే ఇది మీరు చెప్తారు ఏమో మెల్ల చెప్తున్నావు నువ్వు. అహరోనుకు అర్థం ఏంటంటే వెలుగు ఇచ్చేవాడు. ఆ తర్వాత మిరియాముకు అర్థం ఏంటంటే చేదు, తర్వాత తిరుగుబాటు. పేరులోనే ఉంటుంది నిజంగా. మిరియాముకు అర్థం ఏంది? చేదు, తర్వాత తిరుగుబాటు చేసింది మోస మీద అమ్మగారు. తర్వాత దేవుడు కనకరించాలండి. సో మోసకు అర్థం ఏంటంటే నీటిలో నుండి తీయబడిన వాడు, లేకుంటే నీటిలో నుండి లాగబడిన వాడు. హీబ్రూలో ఇవన్నీ ఉండేయండి. సో యొకబేత్ లేవి కుమార్తె కాబట్టి లేవిని వివాహం చేసుకుంది. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే క్రిస్టియన్నే వివాహం చేసుకునకుండా క్రిస్టియన్లు వేరే వాళ్ళని వివాహం చేసుకుంటారు. తద్వారా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అందుకే బైబిల్ ఏముందంటే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను, భలే ఉంది కదా అది కాంటెస్ట్, భలే ఉంది. ఈ మధ్య చాలా మంది ఏం చేస్తారంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తను మార్చుకుంటా మమ్మీ అంటారు. నువ్వే మార్చుకుంటావే, నువ్వే పెళ్లి చేసుకున్న వాళ్ళలో నువ్వు మారిపోతావు అంటారు కొంతమంది. చెప్తున్నా నేను కొన్ని విషయాలు. సో ఈ అమ్మాయి యొకబేతు ఒక సాహసం చేసిందండి. ఆ యొక్క దేశమంతా కూడా అందరూ ఏడుస్తున్నారు. దేశమంతా కూడా ఘోష, ఏడుపు, దుఃఖము, రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు, కింద పడి ఏడుస్తున్నారు. కానీ ఒక్కసారి ఏం చేసిందంటే యొకబేతు సాహసం చేసింది. సాహసము చేసి ఆ సాహసములో ఈమె చేసిన మొట్టమొదటి పని ఏంటంటే పట్టుదల. అందుకే స్టీవ్ చెప్పాడు, మా మమ్మీ అనుకునేది సాధిస్తుంది, మా మమ్మీకి పట్టుదల ఉంది. ఆమేన్, ఎస్ కరెక్టే. ఈ యొకబేతు కూడా పట్టుదల ఉందండి. ఆ పట్టుదల ఏంటంటే చదువుదామా? 2:1 ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుడి కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచను. రైట్, 2 చూస్తాలండి. ఈ స్త్రీకున్న పట్టుదల ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, ఈమెకు కుమారుడు జన్మించాడు. గమనించండి, కుమారుడు జన్మించిన తర్వాత ఈమె ఏం చేసిందంటే అందరి తల్లులాగా ఎడవలేదండి, అందరి తల్లులాగా కేకలు పెట్టలేదండి, అందరి తల్లులాగా రోధించలేదండి. ఈమె ఏం చేసిందంటే రాజాజ్ఞ ధిక్కరించింది, సైనికులకు దూరముగా ఉన్నది. రాజాజ్ఞ ధిక్కరించి సైనికులకు దూరం ఉండి ఎవరికి కనబడకుండా ఏం చేసింది బిడ్డ? హౌ మెనీ మంత్స్? 3 నెలలు దాచిందండి. ఇంకోటి 3 నెలలు పిల్లల్ని దాచడం అంటే గొప్ప టాస్క్ తెలుసా? 3 నెలలు పిల్లల్ని దాచలేమండి. ఎందుకంటే పిల్లలు అడుగడుగున ఏం చేస్తుంటారు బిడ్డ? ఏడుస్తూ ఉంటారు. కానీ ఈమె సాహసం ఏంటంటే పట్టుదలతో 3 months వాడు ఏడవకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందుకొరకే ఎవ్రీ స్త్రీలు, ఇప్పుడు వద్దా మాట తర్వాత చెప్తాను నేను, అప్పుడే అందుకే ఎవ్రీ స్త్రీలు చాలా జ్ఞానం గలవారని చెప్పాలి మనం. చాలా జ్ఞానం గలవారు, చాలా పట్టుదల గలవారు. 3 నెలలు ఎలా దాచిందంటే నేనేమనుకుంటున్నా వాడు ఏడవకుండా సమయానికి పాలిచ్చి వాళ్ళు ఏం చేసింది? పడుకోబెట్టింది. సమయానికి పాలిచ్చి వాడిని పడుకోబెట్టింది. ఆ తరువాత ఫరో కంట పడకుండా, లేకుంటే సైనికుల కంట పడకుండా ఈమె వాణ్ణి ఎక్కడ దాచిందో మనకు తెలియదండి. మీకు తెలుసా? వేగుల వారిని మాత్రము రాహాబు ఎక్కడ దాచింది? ఎక్కడ దాచిందండి?
మా జ్యోతి ఇట్లా 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 అంటుంది, పైకి అంటుంది. ఇంటి పైన జమ్ములో వారిని దాచిందండి. సో ఈ అమ్మాయి ఎక్కడ దాచిందో మనకు తెలియదు, కానీ హిస్టరీ ఒకవేళ ఆలోచన చేస్తే, హిస్టరీ చదివితే, ఆ రోజుల్లో ఇశ్రాయేల్ అందరూ కూడా వ్యవసాయకులు వారి ఇంటి నిండా ఆ పైన మిద్దెలు ఉంటాయి, జమ్ము ఉంటుంది. ఓకే, దానిపైన ఈ అబ్బాయిని మెల్లగా ఎక్కి అలా దాచి ఉంచిందేమో, ఐ డోంట్ నో, నేను అలా అనుకుంటున్నాను నేను. కానీ దేని బిడ్డలారా, 3 months సాహసము చేసి పట్టుదల కలిగి కుమారుని దాచడం అంటే గ్రేట్ థింగ్. ఆ కుమారుని దాచాలంటే ఏం కావాలని చెప్తారు. ఏం కావాలంటే ధైర్యము కావాలి, జ్ఞానము కావాలి, జ్ఞానం కావాలి, చురుకుదనం కూడా కావాలి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ ఈమెకి ఎవరిచ్చారు? 3 months ఎవరికి కనబడకుండా, నా కొడుకు, మై సన్ హాస్ టు లివ్, నా కొడుకు బ్రతకాలి, నా కొడుకు జీవించాలి, నేనేమైనా పర్వాలేదు, నాకు ఏమైనా పర్వాలేదు, కానీ వీడిని రక్షించాలి అన్న తలంపు, పట్టుదల ఈమెకు ఎలా కలిగిందంటే, ఓన్లీ త్రూ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని ఆశ్రయించిన తల్లి, దేవుని విశ్వాసము కలిగిన తల్లి, దేవుని వెంబడించిన తల్లి, అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడిన తల్లి ఎవరండి? ఎవరు చెప్పండి? యోకెబెదు. అందుకే దేవుడు ఈ అమ్మాయికి యోకెబెదుకి ఏమిచ్చాడు? పట్టుదలనే యోకెబెదు యొక్క సాహసం. నాకు ఒక ప్రశ్న వచ్చిందండి, ఎవరిచ్చారమ్మా ఈ పట్టుదల ఈమెకు? ఎవరి ద్వారా నేర్చుకుంది ఈ పట్టుదల? కెన్ ఎనీబడీ సే? ఎవరిచ్చారు ఈ పట్టుదల? ఎవరిని చూసి ఈ పట్టుదల? కొంతమంది పిల్లలు పట్టుదల కలిగి మాట్లాడితే, ధైర్యం కలిగి మాట్లాడితే, అరే ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఇంత భయపడకుండా మాట్లాడుతున్నావు, ఎవరిచ్చారు నీకు ఈ పట్టుదల? ఎవరిచ్చారు నీకు ఈ పట్టుదల? ఒక సంఘంలో ఇలాగే నేను మాట్లాడుతున్నాను, ఇలాగే గట్టిగా ఏదో ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూలో నేను మాట్లాడుతున్నాను. ఒక ఆయన వచ్చి సార్, నువ్వు వచ్చింది ఇబ్రాహీంపట్నం నుండి, ఇక్కడ అంతా మేమే ఉన్నాము, ఇంత గట్టిగా మాట్లాడతావు, ఇంత ముక్కుసూటిగా మాట్లాడతావు, ఎవరిచ్చారు నీకు ఈ పట్టుదల అనగా నేను కూడా అజ్ఞాన, దేవుడు నాకు ఇచ్చాడు నేను మాట్లాడుతున్నాను. సో సరే అండి, దేవునిలో ఉన్న వారికి పట్టుదల వస్తుందండి. నాకేమనిపించిందంటే, ఈమెకు ఇంత పట్టుదల ఎలా వచ్చిందంటే, వీళ్ళ తాతను గుర్తు చేసుకుంది. తెలుసా వీళ్ళ తాత ఎవరు? అబ్రహాము. తాతను గుర్తు చేసుకుంది, పితరులు జ్ఞాపకం చేసుకుంది. మా తాత అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన కత్తి లేపితే దేవుడు మాట్లాడాడు. అబ్రహాము మా తాత కుమారుని రక్షించిన దేవుడు, మా తాత కుమారుని కాపాడిన దేవుడు నా కుమారుని. వాట్ ఎ గ్రేట్ ఫేత్ దట్ షీ హ్యాస్. చూసారండి, 3 months సాహసము చేసి దేవుని కృపను బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి దాచిందండి. ఈ మధ్య ఒక తల్లి 2 ఏళ్ల కుమారుని తీసుకొని రోడ్డు మీద పోతుంది. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక ఎద్దు వచ్చింది. ఎద్దు వచ్చి వాళ్ళని ఇద్దరిని చూస్తుంది. ఈమె ఏం చేసిందంటే, నా కొడుకును రక్షించుకోవాలని, నా కొడుకును దాచి పెట్టాలని ఏం చేసిందంటే, వెంటనే గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ వెనుక తన కుమారుని దాచింది. తన కుమారుని ఇట్లా ఒత్తి పట్టి ఇలా ఉన్నది. ఆ ఎద్దు ముందుకు వచ్చేసింది, చాలా బలంగా ఉంది ఎద్దు. ఈ తల్లి చాలా సన్నగా ఉంది. ఆ ఎద్దు ఏం చేసిందంటే, ఈ తల్లి పొట్టలో తన తల పెట్టి లేపి ఎత్తేసింది. ఆ తల్లి ఇలా ఎగిరి అక్కడ కింద పడింది. ఆ కొడుకు 2 ఏళ్ల కొడుకు గోడకే ఉన్నాడు. వెంటనే తల్లి ఏం చేసిందంటే, మరలా వాడిని చూసింది. కింద పడిన తల్లి రియల్ నేను చెప్తున్నాను, నేను చూశాను ఫేస్బుక్లో. సో కింద పడిన తల్లి మళ్ళీ ఏం చేసిందంటే, మళ్ళా వెళ్ళి ఆ కొడుకు వెనుక అలా కొడుకు వెనుక ఉంది, కొడుకుని దాచేసింది. అంత లోపల కొంతమంది యూత్ వాళ్ళు వచ్చారు. ఆ ఎద్దుని ఏం చేశారు, ఎద్దును పక్కకు పంపించేశారు, దాన్ని కొట్టి పక్కకు పంపించేశారు. నాకేమర్థమైందంటే, తల్లి పొట్టలో, తల్లి కడుపులో ఆ ఎద్దు తలబెట్టి ఇట్లా పొడిచినప్పటికీ, కింద పడినప్పటికీ తన గురించి ఆలోచన చేయలేదు, కానీ ఎవరి గురించి ఆలోచన చేస్తుంది? కొడుకు గురించి. దట్ ఈస్ మదర్స్ లవ్.
దట్ ఈస్ మదర్స్ సాక్రిఫైస్. అయ్యో చూసారా, దెబ్బలు లెక్క చేయలేదు, రక్తము లెక్క చేయలేదు. వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఆ ఎద్దు పోగానే తన కుమారుని వాటేసుకొని చాలా చాలా సంతోషపడింది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొకోబేతు ఏం చేసిందంటే 3 months పట్టుదలతో దేవుని జ్ఞానం కలిగి తన కొడుకుని దాచింది. యూనో, నిన్న సాక్ష్యం చెప్పిన ప్రతి ఆడపిల్ల, నిన్న సాక్ష్యం చెప్పిన ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి, మీ గురించి కూడా మీ తల్లులు కొన్ని దాస్తుండ్రండి. చెప్పిన అందరూ సాక్ష్యం చెప్పారు ఏడ్చుకుంటా, ఇంక్లూడింగ్ మా జ్యోతి కూడా. ఏం సాక్ష్యం అన్నమాట. తల్లి ఏం దాస్తుందంటే నీ చదువుల కొరకు, నీ ఉన్నత హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు నీవు బాగా చదువుకోవాలని నీ తల్లి నీ కొరకు డబ్బు దాస్తుంది. ఏం రాస్తుంది బిడ్డ? ఏం రాస్తుందమ్మా? షీ హైడ్ హర్ ఓన్ మనీ ఫర్ యువర్ ఎడ్యుకేషన్. రెండవది, నీ తల్లి ఏమి దాస్తుందంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఓకే, తాను తినకుండా నీ యొక్క ఆహారాన్ని ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. తాను తినకుండా, తాను పస్తులుగా ఉండి నీకు ఇవ్వవలసిన ఆహారాన్ని ఆ తల్లి దాచిపెడుతుంది. ఆ తర్వాత తల్లి ఇంకా ఏమి దాస్తుందంటే, నీవు అనారోగ్యముతో ఉన్నప్పుడు తాను అనారోగ్యముగా ఉన్నప్పటికీ నీ బెడ్ పైన రాత్రి పగలు కష్టపడుతూ తన నిద్రలో ఏం చేస్తుంది? దాచిపెడతారు. కొన్నిసార్లు చాలా బాధ. నేను చూసిన, లిటరల్గా మా అమ్మని చూశాను. నాకు టైఫాయిడ్ వచ్చింది, సన్నగా అయిపోయాను నేను. మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు. రాత్రంతా మేలుకొని, అమ్మా వెళ్ళి పడుకో అమ్మ అంటే తన నిద్రను నా కొరకు దాచుకుంది. ఇంకా ఒక తల్లి ఏమి దాచుకుంటుంది అంటే, కొన్నిసార్లు తన అనారోగ్యం గురించి నీకు చెప్తే కృంగిపోతావేమో అని, తన అనారోగ్యం గురించి నీకు చెప్తే బాధపడతామేమో అని, తన అనారోగ్యాన్ని కూడా తల్లి ఏం చేస్తుందమ్మా? చెప్పండి అమ్మా. అందరు తల్లులు ఉన్నారు, పిల్లలు వినండి దయచేసి. తన అనారోగ్యాన్ని ఏం చేస్తుంది బిడ్డ? దాచిపెడతారు. ఇంకొన్నిసార్లు ఏం చేస్తుందంటే, కొన్నిసార్లు తల్లి జ్ఞానము కలిగి అప్పులు చేస్తుంది. నీ లైఫ్ కొరకు, నీ జీవితం కొరకు అప్పులు చేస్తుంది. ఒకవేళ నేను చేసిన అప్పు నా కుమారుడు తెలుసుకొని బాధపడుతాడేమో అని అప్పులు కూడా ఏం చేస్తుందమ్మా? దాచిపెడతాడు. ఇంతగా తల్లి నీ కొరకు దాచిపెడుతూ ఉంటే, ఫ్రెండ్స్ లుక్ ఎట్ మీ ప్లీజ్, ఇంతగా తల్లి నీ కొరకు ఇవన్నీ దాచిపెడుతూ ఉంటే, వాట్ యు హ్యావ్ టు డూ? పిల్లలారా, కొడుకులారా, కుమార్తెలారా, వాట్ యు హ్యావ్ టు డూ? నువ్వేం చేయాలి? బ్లెస్సింగ్ ఉందా? వెర్ ఇస్ బ్లెస్సింగ్? బాయ్ బ్లెస్సింగ్. రైట్. మీరు ఏం చేయాలి? మీ తల్లులకు ఇంత దాచి పెడుతుంటే, ఇంత త్యాగం చేస్తుంటే మీరు ఏం చేయాలి? మీరు అందరూ, దేవుని వాక్యం సెలవిస్తుంది. తీయని మీరే చేయండి, మీరు చదవండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఏం చేయాలంటే, సామెతలు 1:8, సామెతలు 1:8. ఇంతసేపు అమ్మ, కమాన్. చాలమ్మా. ఈ మాట జాన్సన్ కొడుకు చదవాలి. ఎందుకు చదవాలంటే, ఆడ నా కుమారుడు అని ఉంది, నా కుమార్తె అని లేదు. ఓకేనా? ఈ బైబుల్ ఇచ్చేది ఎవరైనా బైబిల్ ఇవ్వనా కదా? ఆయనకు బైబిల్ ఇవ్వనమ్మా. చదువునా, పర్లేదు. ఒక్క మాట చదువు, ఒక మాట. కమాన్. సామెతలు 1:8. రైట్, వెరీ గుడ్. ఎంత బాగా చదివి నిజంగా, వెరీ గుడ్. అట్లా చదవాలి దేవుని వాక్యం. ఇప్పుడు చదువు. నా తల్లి అని చదువు, నా కుమార్తె అని చదువు. ఇంకొక మాట ఉంది అక్కడ,
నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. రైట్. నీ తల్లి చెప్పు బోధను నీవు త్రోసివేయకుము. మీ తల్లి ఎప్పుడు కూడా నీకు బోధ ఏం చేస్తుంది తెలుసా? నీ తల్లి ఎప్పుడు కూడా నీకు ఏం బోధ చేస్తుంది అంటే, నువ్వు అలా ఉండొద్దు, నువ్వు ఇలా చెయ్యొద్దు, నువ్వు అక్కడికి పోవద్దు, నువ్వు ఇది చూడొద్దు. తల్లి బోధ అన్నమాట. తల్లి బోధ డిసిప్లిన్గా ఉంటుంది. తల్లి బోధ కొంచెం ఆర్ష్గా ఉంటుంది, కొంచెం కఠినంగా ఉంటుంది. కుమార్తెలు దాన్ని ఏం చేయాలి? ఏం చేస్తావు బిడ్డ? అర్థం చేసుకోవాలి. నీ తల్లి బోధను నువ్వు త్రోసివేయాలి. ఇంకో మాట చదువురా, ఇంకో మాట చదవండి. 23:22 సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను ఏం చేయదు బిడ్డ? చూసారా అండి, ఈ రోజుల్లో చాలా మంది కుమార్తెలు, చాలా మంది కుమారులు తల్లులను ఏం చేసే వాళ్ళు ఉన్నారు? తొందరగా నిర్లక్ష్యం. నువ్వేంటి నాకు చెప్పేది? పున్నరి లాంటి వాళ్ళు. నీకేం తెలుసే? అంత నాకే తెలుసు. ఏదో వీళ్ళు ముందు పుట్టినట్లు అన్నమాట. కన్న తల్లిని పట్టుకొని నీకేం తెలుసు? అంత నాకే తెలుసు అన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే తల్లుల మీద అధికారం చెలాయించే వారు కూడా ఉన్నారండి. నా తల్లుల మీద అధికారం చెలాయించే వాళ్ళు ఉన్నారు. నీ తల్లి అన్నీ దాచుకొని నేను ఎల్కేజీ నుండి ఏమంటలేరు మీరు, పీజీ వరకు నేను చేపిస్తే, పీజీ వరకు నేను ఆ స్థానంలో తీసుకొని నేను టీచర్నుగా అన్ని విధాలుగా చేస్తే, పిచ్చి మొఖమా, నువ్వు పిచ్చిదానం నీకేం తెలియదు అంటారు కొంతమంది. అంటారు కదా, నువ్వు పిచ్చిదానవే, నీకేం తెలియదే. అవునే, ఆ పిచ్చిదని సాగి తెచ్చింది అంటారు కొంతమంది. చెప్తున్నాను నేను, దేవుని వాక్యం అండి. నా కుమార్తెలారా, బైబుల్ ఎప్పుడు నా కుమారుడా ఉంది. ఇంకో మాట చదవండి దయచేసి, ఇంకో మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3. ఎఫెసీ 6:1-3 త్వరగా. చూసారండి, ఎస్ పౌలు అంటున్నాడు, పిల్లలారా, లేకుంటే కుమారులారా, కుమార్తెలారా, మీ తల్లిదండ్రులకు మీరు ఏమై ఉండాలంట? తల్లిదండ్రులకు విధేయులై. ఇక్కడ తండ్రి తీసేద్దాం, ఫాదర్స్ డే రోజు ఆ వాక్యం విందామంట. ఓకే, కుమార్తెలారా, కుమారులారా, మీ తల్లికి ఏమై ఉండాలి? మీరు విధేయులై ఉండాలి. విధేయత చాలా ఇంపార్టెంట్ అండి. విధేయత చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కుమారులు, కుమార్తెలు విధేయత చూపకుండా అవిధేయత చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీకు తెలుసా, జాన్ వెస్లీ అంత గొప్ప సేవకుడు అవడానికి కారణం ఎవరంటే తల్లి యొక్క ప్రార్థన. మోషే అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప ప్రవక్త, నాయకుడు, అడ్వైజర్ అంటాం కదా, దానికి కారణం ఎవరంటే ఎవరు? యోకెబెదు ప్రార్థన. దేని బిడ్డలారా, దేవుని వాక్యం మనము వింటున్నాం కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో యోకెబెదు సాహసం ఏంటంటే, ఆమె సాహసమే ఏంటి? ఆమె సాహసమే పట్టుదల. అందుకొలికే ఈ తల్లి ఏ విధముగా మోషే చిన్నగా ఉన్నప్పుడు ఏ విధముగా ప్రేమించిందో, ఏ విధముగా లాలించిందో, ఏ విధముగా కౌగలించుకుందో, ఏ విధముగా తల్లి ప్రేమ చూపించిందో, సేమ్ దేవుని వాక్యములో దేవుడు కూడా ఒక తల్లి వలె నన్ను ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. బైబిల్ ఏముందంటే, ఒకరిని తల్లి వాళ్ళని ఆదరించినాడు, నేను నిన్ను ఆదరిస్తాను. చూసారండి, ఒకరిని తల్లి వాళ్ళని ప్రేమించినట్లు నేను నిన్ను ప్రేమిస్తాను. చూసారండి, అంటే తల్లి ప్రేమ చూపించాడండి యేసయ్య. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఏ విధంగా భద్రపరుస్తుందో ఆ విధముగా దేవుడు మీ పిల్లల్ని ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. ఒక పక్షి, నేను వాక్యాలు వింటూ ఉండగా అందరి ప్రసంగాలు వింటాను. నేను చాలా మంది ప్రసంగాలు వింటాను. నేను నేర్చుకుంటే మీ ఇష్టం. చాలా మంది ప్రసంగాలు, యోకెబెదు మీద ఎంతో మంది ప్రసంగాలు విన్నాను నేను. తెలుసా, ఆ ప్రసంగాలు వింటుంటే కింద వేరే వేరే వస్తూ ఉంటాయి, స్టోరీస్ అని, అదని, ఇదని వస్తూ ఉంటాయి.
నేను ఆల్రెడీ మొత్తం ప్రసంగం చేస్తాను. నేను ప్రార్థన పూర్వకంగా మొత్తం ప్రసంగం చేసి ఇలా మొత్తం తయారు చేస్తాను ప్రసంగం. నేను ఇలా మొత్తం తయారు చేసి వాళ్ళ ప్రసంగాలు వింటాను. నా ప్రసంగానికి వాళ్ళ ప్రసంగానికి తేడా ఏంటి? అంత కష్టపడతానండి నేను. అందులో ఒకరు మాత్రమే నాలాగా ప్రసంగం చేశారు. అది నాకు కావాలి. ఒకరు మాత్రమే నాలాగా ప్రసంగం చేశారు. సో ఒక పక్షి దాని ముక్కు చాలా పొడుగు ఉంటుంది, సూదిలాగా స్ట్రైట్గా ఉంటుంది. దాని ఈకలు ఇంగ్లీష్లో ఏమంటారు బిడ్డ? ఫీస్ అంట. రెక్కలు ఇంగ్లీష్లో ఏమంటారు? ఓకే, నేను మళ్ళీ చెప్పాను ఆ మాట. కలర్ఫుల్ వెదర్స్ అన్నమాట. ఆ వర్షం పడుతుంటే చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు, పిచ్చుకలు ఆ గూడులో పెట్టుకొని ఈ పక్షి చాలా అందంగా ఉంటుంది. ఈ పక్షి ఇలా రెక్కలు చాపి, చిన్న పక్షి చెయ్యంత రెక్కలు చాపి ఆ వర్షపు చినుకులు తన పిల్లల మీద పడకుండా సేవ చేసిందండి. ఆ వర్షపు చినుకులు తగ్గిన తర్వాత అప్పుడు రెక్కలు ముడుచుకొని ఒక కేక వేసి ఒక కూత కోసి అక్కడి నుంచి వాటికి ఆహారం ఇవ్వడానికి తిరిగి వెళ్ళిపోయింది. సేమ్ నీ తల్లి కూడా ఆ విధముగా నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి, సంరక్షిస్తుంది కాబట్టి, బోధిస్తుంది కాబట్టి, కేర్ తీసుకుంటుంది కాబట్టి నీవు ఈ స్థితిలో ఉన్నావని అర్థం చేసుకో. ఆమేన్. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ కలువరి సిలువలో ఉన్నాడు. వాళ్ళంతా రక్తము, తలకు ముళ్ళ కిరీటం, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, ఇలాంటి శ్రమలో కూడా he didn't forget his mother. He has not forsaken his mother. చూసారా అండి, ఆ సిలువలో ఉండి కూడా యేసు ప్రభు ఎవరిని చూసారమ్మా? నాకెందుకులే, నా సమయం వచ్చి నేను వెళ్ళిపోతా అన్నాడా? నో. ఒక బాధ్యత ఉంది. నీకు సుఖము కలగాలంటే, నీకు క్షేమము కలగాలంటే, సుఖదినములు నీకు రావాలంటే, నీవు ఆరోగ్యముగా ఉండాలంటే, నీవు సంతోషముగా ఉండాలంటే నీ తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. ఇంత కేక్ ముక్క నోట్లో పెట్టి ఐ లవ్ యూ మమ్మీ అంటే కాదు చెప్తున్నా. ఇంత శాలువా కప్పి నేను సన్మానం చేసిన మమ్మీ అంటే కాదండి. యేసు ప్రభు లాంటి ప్రేమ నీ తల్లికి నువ్వు చూపించాలి. యోహాను చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు. తల్లిని చూశాడు, ఇదిగో నీ కుమారుడు. అంటే నాకు ఏమర్థమైందంటే, యోహాన్ అయితే ఒక బాధ్యత కలిగి చూసుకుంటాడు. అమ్మ వీరడి దయచేసి. యోహాన్ అయితే ఒక బాధ్యత కలిగి చూసుకుంటాడు. యోహాన్ అయితే నా తల్లిని ప్రేమతో చూసుకుంటాడు. యోహాన్ అయితే అన్ని విధాలుగా అమ్మని బాగా చూసుకుంటాడు. ఈజ్ ద కరెక్ట్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ మై మదర్ అని యేసు ప్రభుకు 12 మంది శిష్యుల్లో ఎవరు నచ్చారమ్మా? అంతే కదా. అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, కానీ యోహాన్ అయితే ఓకే. ఈ రోజుల్లో నా ఆశ ఏంటంటే, దేవుని కృపను బట్టి నా ఆశ ఏంటంటే, దేవుని బిడ్డలారా, మా అమ్మ చెప్తున్నాను చనిపోయింది. మా అమ్మ సమానంగా ప్రేమించలేదు. మా చిన్నోని ఎక్కువగా మా అమ్మ ప్రేమించింది. చెప్తున్నాను, చిన్నోని ఎక్కువగా మా అమ్మ ఎక్కువ ప్రేమించింది. నేను చాలాసార్లు చెప్పిన, మమ్మీ డోంట్ డూ లైక్ దాట్, మమ్మీ ఇలా చేయకూడదు. ఒక సమయం వస్తుంది మమ్మీ, నిన్ను నేను చూస్తాను మమ్మీ, ఒక సమయం వస్తుంది. అలా తెలిసి కూడా మా అమ్మను 100% ప్రేమించాను. నేను చెప్పాను, ఇది తప్పు మమ్మీ అని. దేని బిడ్డారా, ఒక తల్లికి 3 పిల్లలు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. బట్ అమ్మ అనే తల్లి అందరిని ఏం చేయాలి? సమానంగా. దేవుని వాక్యములోనే సమానమైన ప్రేమ చూపించలేదు ఒక తల్లి. ఏ తల్లమ్మ? అబ్బా భలే నవ్విందబ్బా నీలక్క చల్లగుండా. ఏ పేరు? రిబ్కా. చూసారా అండి, అన్ని బైబిల్ నుంచే వచ్చాయండి. కానీ నేనేమంటున్నానంటే, బైబిల్ ఏముందంటే, మీ పిల్లలను ఎంత ప్రేమించాలో అంతగా ప్రేమించండి. ప్లీజ్ ఎక్కువగా ప్రేమించకండి దయచేసి. ఎంత ప్రేమించాలి, ప్రేమ ఉంటుంది ఇక్కడ పెట్టుకోండి, కానీ ఎక్కువగా ప్రేమించేవాడు. నా ఊగా ఒక మాట గుర్తొస్తుంది, నీ కన్నులకు ఇంపైన దానిని
నీ కన్నుల ఎదురు ఏం చేస్తాను నేను? ఒక్క దెబ్బతో తీసివేస్తా. అంటే ఎక్కడెక్కడో పోవకండి, ఎక్కడెక్కడో పోవద్దు. ఒక్క దెబ్బతో తీసివేస్తా అంటే నీవు నన్ను గాక నీ కొడుకును ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీవు నన్ను గాక నీ బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని శోధనలు నీకు నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకు ఏర్పాటు చేస్తానంటే, ఓహో దేవుని ప్రేమించకుండా నాకు నేను ఎక్కువగా ప్రేమించాను. చాలామంది అంటారు నా కొడుకులు బంగారం అంటారు, నా కొడుకులు నా కుమార్తెలు బంగారం అంటారు. చాలామంది నోట నేను విన్నాను. కానీ కొన్నిసార్లు ఆ బంగారం వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఇనుము తీసుకొని వస్తారు. ఏం చేస్తారు బిడ్డ? ఇనుము. బంగారం మనమంటే పెంచి పెద్ద చేసి ఒక అయ్యకడ చేతిలో పెట్టిన తర్వాత అన్ని విధాలుగా ఈ స్థితికి తీసుకొని వచ్చిన తర్వాత మన ప్రేమ కరువైపోతుందండి. అక్కడికి రాకముందే ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తాం, ఎంత ఇవ్వాలో అంత ఇస్తాం. అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారంటే పెరిగి పెద్ద అయిన తర్వాత, మన ముసలం అయిన తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తారంటే, మమ్మీ ఆ దినము నన్ను ఇలా ట్రీట్ చేసావు కాబట్టి, ఇలా లీడ్ చేసావు కాబట్టి, ఇలా ఖండించావు కాబట్టి, ఇలా బుద్ధి చెప్పావు కాబట్టి మమ్మీ నేను చెప్పు మమ్మీ నేను ఈ స్థితిలో ఉన్నాను బికాస్ ఆఫ్ యూ. దెన్ బిడ్డలారా, యోకోబేతు జీవితంలో 4 సాహసాలు చేసిందామె. మొట్టమొదటి సాహసం ఏంటంటే ఏంటి? ఆమె సాహసమే ఏంటమ్మా? పట్టుదల. మిగతా 3 ఉన్నాయి. చూద్దాం దేవుడు ఎలా నాకు సహాయం చేస్తాడు. టైం అయింది మనకు. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం ఈ వాక్యం మనం విందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేద్దాం.